అంటే దీని గురించి ఒక వేద మంత్రం ఉంది. ఆ మంత్రానికి దేవత ఎవరు అంటే పూష అనేటువంటి ఒక దేవత. ఈ మంత్రాన్ని మంచి వేద పండితుల ద్వారా జపం చేస్తే అక్కడ కూడా చేసేటప్పుడు ఎట్లా అంటే తద్దింగ్ముఖో భూత్వా స్వహస్తద్వయం పరితో బద్ధ్వా జపేత్ అనుకొని తస్మాత్ చోరమపి బద్ధ్వా నష్టద్రవ్య సిద్ధి అనుకొని శాస్త్రంలో చెప్తున్నారు. అంటే ఏ మంత్రమైతే పూషాదేవతాత్మకమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని ఇట్లా చేతులు రెండూ కూడా కట్టుకొని వస్తువు దొంగలించినటువంటి వస్తువు ఏ దిక్కులో ఉండిందో లేదంటే దొంగ ఏ సైడ్ నుంచి పారిపోయినాడు అనుకొని మనకు అక్కడ తెలుస్తూ ఉందో ఆ దిక్కుకు తిరిగి ఈ జపాన్ని ఒక 10,000 సార్లు చేయడం ద్వారా ఆ దొంగ కూడా ఇదే విధంగా చేతులు కాళ్ళు కట్టేయబడి పోలీసుల ద్వారా మనకు దొరుకుతాడు అనేటట్లు మనకు శాస్త్రంలో ఒక వచనం అంటే మనకు ఋగ్విధానము, యజుర్విధానము, సామ విధానము, అథర్వ విధానము అనుకొని మన ఋషులు మనకు చెప్తూ వచ్చినారు. ఈ ఋగ్విధానంలో ఋగ్వేదంలో ఉండేటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా వాడుకోవాలి, సామవేదంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి.